మన పేరెంట్స్ కి ఇంటికి వచ్చే కోడలు అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అని అంటారు. అట్లా ఉండదని తెలిసినప్పుడు ఈ పెళ్ళెందుకు కోడలు ఎందుకు అని అన్నామంటే మళ్ళీ కోపం వస్తుంది. ఆంటీ చూడరా, ఇంట్లో కోడలు ఉంది కానీ ఈమెనే బట్టలు ఆరేస్తుంది. ఆమె కోడలు కూడా వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా. ఇంట్లో ఏం చేస్తుందో మనం చూసినామా అమ్మ? ఏమైనా పనిలో ఉందేమో అందుకని రాలేదు. అయినా ఇప్పుడు కోడలు ఇట్లనే ఉన్నారు లేరా, హెల్ప్ చేయరు, ఏం చేయరు. సరే అట్లా హెల్ప్ చేయడం తెలిసినప్పుడు పెళ్ళెందుకమ్మా చేయడం? చేయకుండా ఉంటే అయిపోతుంది కదా. అట్లా అనుకుంటూ ఉంటే పెళ్లిళ్ళు చేయకుండా ఉంటామా ఏంది? చేస్తాం. హలో అమ్మా, నేను ఇక్కడ ఊర్లో జాతరలో ఉన్నా, నీకేమైనా తీసుకోవాలా? చూడరా, జాతరలో ఏమైనా కావాలేమో అని వాళ్ళ మమ్మీని అడుగుతుంది. నన్ను కూడా ఒక మాట అడగొచ్చు కదా, తీసుకుంటానేమో అని. నువ్వు ఇక్కడనే ఉన్నావు కాబట్టి అడగలేదేమోనే, కావాలంటే తీసుకుంటావని. ఏం కావాలి చెప్పులేదంటే నేను తీసుకొస్తా. ఆయన ఇప్పుడు కోడళ్ళు అడగర్లేరా, వాళ్ళకే చూసుకుంటారు. వాళ్ళకే చూసుకుంటారన్నప్పుడు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అడగారని తెలిసినప్పుడు పెళ్ళిళ్ళు ఎందుకమ్మా చేయడం? చేయకుండా ఉండొచ్చు కదా. అట్లా అనుకుంటూ ఉంటే పెళ్లిళ్ళు చేయకుండా ఉంటామా ఏంది? చేస్తాం. ఏందమ్మా, ఫంక్షన్కి వచ్చి ఇంత